వాడాలి అంతమంది వాడాలని చెప్పి నన్ను. బట్ యాజ్ ఏ సార్ చెప్తా సార్ సార్ ఒక్క నిమిషం అక్కడ ఏమో వస్తుంది. సో ఓకే రాజీనామా చేసిన మెంబర్స్ ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒకసారి చదువుతాను. వాళ్ళు రాజీనామాలు చేసిన చదువుతా, ఒకసారి వినండి. చదువుతున్నా. 2 అధ్యక్షులు ప్లీజ్ ఏం మాట్లాడద్దు, మీరేం మాట్లాడకండి ప్లీజ్. సార్ ఒకసారి నేను చదువుతా, వింటారా? సార్ ఒక పని చేద్దాము, మీరు వాళ్ళకి తీసుకోండి, మేము తర్వాత వస్తాం. ఎందుకంటే నిన్న జరిగింది కూడా ఇదే. టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, మాట్లాడుకోరు. అందుకని ఇప్పుడు మనకు అక్కడి నుంచి ఏం చెప్పారు, మీరు ప్రాక్టీస్ చెప్పేసేయండి, క్లోజ్ చేసేయండి అని చెప్పారు కదా. మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎవరు పంపారు తెలియదు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకసారి ఆయనకే ఫోన్ చేయండి. మరి ఎందుకు చేసింది? మీ లెక్క చేయాలా? మీ లెక్క రాజీనామా చేయలే, ఎందుకు చేస్తారు మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా, ఒకసారి వినండి. అన్నా 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 వదిలేండి. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సార్. అందుకని డేట్ 23/5 అంటే మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. 2 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సామూహిక రాజీనామా సమర్పణ మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము.
మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజురోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా సెట్లలో సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఎంటర్ప్రైజ్ ఫెడరేషన్ జోక్యం చేసుకొని, అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి, అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు,